అయితే ఇద్దరు సింగర్లు ఇక్కడ కూర్చోబెట్టి ఇంతసేపు మాట్లాడితే జనాలు తిట్టుకుంటూ ఉంటారు. సో మరి ఫినాలేలో మీరు పాడిన పాట మీ నోట ఇంకొకసారి. యా భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీస శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేస నీలకంధర జాలి పొంధర కరుణతో ననుగనరా నీలకంధర శైల మందిర మురవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదేశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేస. పాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలి, ఆపాలనిపించట్లేదు. సో మరి దీనికి మీ జడ్జిమెంట్? ఎక్స్ట్రాడినరీ పాడింది, చాలా బాగా. అంటే షోలో ఇచ్చే జడ్జిమెంట్ ఉంటుంది కదమ్మా. కోటి కడితే ఎక్స్లో ఎక్సలెంట్. మరి మిగతా వాళ్ళు క్లీన్. శైలజమ్మ గారు? శైలజ గారు అభిజ్ఞ చాలా బాగా పాడావు, అంతే, ఇంకా పెద్ద డీటెయిల్స్ ఉండవు. శ్యామ్ గారు అసలు ఇంకా లిరిక్ని తోడి దాంట్లో చాలా భూతద్దాన చూస్తారా? అంటే అట్లా కాదు, లిరిక్ ఒక ఇంపార్టెన్స్, రాసిన వాళ్ళు ఎలా రాశారో ఆ టైప్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇస్తారు శ్యామ్ గారు. అండ్ ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా పలికిన పదాలు దాన్ని చెప్పి, అండ్ ఏమన్నా అటు ఇటుగా పాడిన పదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, లిరిసిస్ట్ జడ్జెస్ నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ అనంత్ గారిలో ఒక ఫైర్ ఉంటుంది, శ్యామ్ గారిలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. నాకు చాలా చాలా నచ్చుతుంది, వాళ్ళు చాలా నీట్గా విశ్లేషించి మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ రియలీ వెరీ